హాయ్ ఫ్రెండ్స్, నాగనిత్య పూజా వ్లాగ్స్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటున్నానండి. ఇవాళైతే సంకటహర చతుర్థి కదా, పొద్దున్నైతే లేచానండి. ఇంకా వినాయకుడిని పూజించడం కోసం మనం ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి అని మేము ఇప్పుడు చూపిస్తానండి. మనమైతే ముందుగా అయితే వాకిళ్ళన్నీ ఊడ్చుకుని తుడుచుకుని ముగ్గు అయితే వేసుకుని పసుపు కుంకాలు పెట్టుకోవాలండి. మనకి ఏ పని చేయాలన్నా, ఇప్పుడు పొలాల్లో వాళ్ళు కోత కొయ్యాలన్నా, నాటేయాలన్నా, విత్తనం చేయాలన్నా ఫస్ట్ వినాయకుడికి ఒక మూలన పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి వినాయకుడిని ఊహించుకుని దండం పెట్టుకుని ఏ పనైనా పని చేస్తారు కదా. అలాగే మనం కూడా ఏ పనికైనా ముందు విఘ్నేశ్వరుని తలుచుకుంటాం కదా. అలాంటి సంకటహర చతుర్థి నాడు మనకి ఎటువంటి బాధలున్నా, కష్టాలన్నా, ఏ సమస్యలైనా నెలలో ఒక్కసారి వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని అంటారనమాట. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితినే సంకటహర చతుర్థి అంటారు. ఆ రోజు కనుక మనం స్వామివారికి ఏదో ఒక ప్రసాదం, బెల్లమైనా లేకపోతే ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టి, అలాగే ముఖ్యంగా గరికతో గనక పూజ చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం మనకు కలిగి చాలా బాధలు ఎన్నో మంది కుటుంబాల్లో ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల వెలుగుని నింపాడండి ఆ వినాయకుడు. నేనైతే ఇప్పుడు అన్ని చోట్ల ముగ్గులు పెట్టి బొట్లు పెట్టుకోవడం అయిపోయిందనమాట. ఇంకా కాళ్ళకు కూడా పసుపు రాసుకుని, మనం ఏ పూజ చేసినా ముందు కాళ్ళకు పసుపు రాసుకుని ముత్తైదువులు కదా అండి, బొట్లు పెట్టుకుని చక్కగా అలంకరణలు మనం చేతికి గాజులు వేసుకుని చేయాలన్నమాట. తలలో ఒక్క పువ్వైనా పెట్టుకుని పూజ చేయాలి. నేను ఇంకా దీపారాజనకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. దీపం వెలిగిస్తున్నాను కదా. ఇంకా అన్నీ ఒత్తులు వేసుకుని పసుపు కుంకాలు పెట్టుకుని దీపారాజన కుందులుగా అయితే రెడీ చేసుకున్నానండి. ఇదిగోండి గరికాను, ఇవాళ సోమవారం కూడా కదండి, శివుడికి కూడా సువర్ణగన్నేరు పువ్వులతో పూజ చేద్దామని గరిక పువ్వులు అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం దీపారాజన కూడా అలంకరించుకోవాలి కదా పువ్వులతో, వాటిని కూడా పువ్వులతో అలంకరించుకుని దీపారాజన అయితే అమ్మవారి దగ్గర తులసికోట దగ్గర దీపారాజన పెట్టి, ఇప్పుడు స్వామివారికి గంధం బొట్టులు పెట్టుకుని ఇప్పుడు వినాయకుడికి రెడీ చేసుకున్నాను అనమాట. పూజకి చిన్న విగ్రహం అండి, మీకు ఇప్పుడు సరిగా కనపడదేమో, అందుకే జూమ్ చేశాను అనమాట. చాలా చిన్నది అన్నట్టు. అట్లాగే స్వామివారికి కూడా దీపారాజన చేసుకున్నాను అనమాట. మనం దీపారాజన చేసుకునే ముందు ఒత్తులకి కర్పూరంతో ఇట్లా నలిపి వెలిగించుకుంటే చాలా మంచి జరుగుతుందన్నమాట ఇంట్లో. ఆ కర్పూరంలో మన వెలుగు ఇంట్లో కూడా వెలుగు అలాగే నిండిద్ది అన్నమాట. అందుకని మనం దీపారాధన చేసేటప్పుడు ఒత్తుల్ని కర్పూరంతో రాసుకుని వెలిగించాలన్నమాట. ఇప్పుడు స్వామివారికి నేను గరిక తెచ్చాను కదా, మనం సంకటహర చతుర్థి రోజు ముఖ్యంగా చేయాల్సిన పని గరికేనండి. గరికతో అయితే అష్టోత్తరాలు చేసుకుని స్వామివారికి గరికతో పెడుతున్నాను అనమాట. వినాయకుడికి మనం ఈరోజు ఓం గన్ గణపతే నమః, ఈ రోజంతా ఓం గణపతే నమః, ఓం గణపతే నమః అన్నదే మన నోటమ్మటే పలుకుతా ఇంత సింపుల్గా ఇట్లా పూజ చేసుకుని స్వామివారికి తేలిగ్గా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రసాదాలని అయ్యని హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ఏదో ఒక్క ప్రసాదం, లేకపోతే బెల్లం ముక్క అంతేనండి. మనం చేయలేని పరిస్థితుల్లో బెల్లం ముక్క, ఓపిక లేదు అమ్మ నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఒట్టి బెల్లం ముక్క పెట్టి గరికి తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టిన దండం పెట్టుకున్న సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఓం గణపతే నమః అన్న మంత్రాన్ని చదువుకున్నా చాలు. కాకపోతే ఈరోజు సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ దీపారాజన చేసుకుని స్వామివారికి పూజ ముగించుకున్న తర్వాత మనం అన్నం కానీ టిఫిన్ కానీ తినొచ్చు అనమాట. ఈ మధ్యలో మరీ ఉండలేరు కాబట్టి ఎన్నో ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ తీసుకుని
పాలు కానీ తాగి సోమవారికి ఉపవాసం అయితే ఉండొచ్చండి. ఇంకా ఉండలేని పరిస్థితుల్లో అంటారా, ఇంకా మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం టిఫిన్ చేయొచ్చు. ఇంకా అది మన ఓపికని బట్టి ఉంటుందండి. ఇంకా సోమవారికి నేను కుడుములు బెల్లం ప్రసాదంగా సమర్పించాను అనమాట. ఇప్పుడు గణపతికి పూజ అయిపోయిందండి. నేను ఇట్లా సింపుల్గా చేసుకున్నా. ఇవాళ సోమవారం కాబట్టి మరి శివయ్యని వదిలేయలేం కదా. ఇప్పుడు కొడుక్కి పూజ చేసాం. కొడుకుని శివయ్యని పూజించాలైనా ఫస్ట్ వినాయకుడికే పూజ చేయాలండి. అందుకని చెప్పేసి శివయ్యని ఎందుకు వదిలేస్తానండి, సోమవారం కదా. అందుకని నీళ్ళతో అభిషేకం చేసుకుని గంధం బొట్లు పెట్టుకుని సోమవారికి కూడా పువ్వులు సమర్పించి మళ్ళీ శివాష్టోత్రంతో సోమవారం అయితే సువర్ణ గన్నేరు పువ్వులతో, ఈ గన్నేరు పువ్వులు అంటే సోమవారికి ఇష్టం అంటండి. ఎప్పుడైనా 3 రకాల పువ్వులు పెట్టాలి దేవుడికి, శివయ్యకి 3 రకాల పువ్వులు పెట్టాలన్నమాట. ఇంకా సువర్ణ గన్నేరు పువ్వులతో అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను అన్నట్టు. అటు శివుడికి ఇటు సంకటహార చతుర్థి 2 ఒకేసారి చేసుకున్నాను అండి. సోమవారం అవ్వడం వల్ల నేను ప్రతి నెలలో వచ్చేది ఒక్కసారేనండి మనకి సంకటహార చతుర్థి. మనకి ఖచ్చితంగా కుదిరిద్ది 90%. అందరికీ కుదరపోతే ఇక మనం ఏం చేయలేమనుకోండి. ఈ నెలలో వచ్చే ఈ ఒక్కసారి దాన్ని మనం చేసుకుంటే మన జీవితంలో మార్పులు అనేది ఖచ్చితంగా జరుగుతాయండి. మన జీవితంలో మార్పు రావాలి అంటే ఈ పూజ చేయాల్సిందే అనమాట. అందుకని చెప్పి కొన్ని బాధలు మనశ్శాంతి అనేది కావాలి అంటే మనం నిత్య దీపారాధన చేయాలండి. దేవుడి గుడిలో మనకు నిత్య దీపం వెలుగుతూ ఉంటే మన ఇంట్లో కూడా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ వాతావరణం పూజ పొద్దున్నే లేసి చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి ఆలోచన లేకుండా దేవుడి స్మరణలో ఉంటాం కాబట్టి మనకి మనశ్శాంతి అనేది ఉండిద్ది అనమాట. అట్లా దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టి నివేదన ఇచ్చానండి, ప్రసాదం కూడా. అట్లాగే ధూపం వేసుకుంటున్నాను అనమాట సోమవారికి. ఇప్పుడు అగరబత్తులు కెమికల్ అంటున్నారు కదండి, వెలిగించకూడదు అంటున్నారు కదా. అందుకని చెప్పేసి చాలా వరకు దాన్ని అవాయిడ్ చేసేసా. హారతి కూడా ఇచ్చేసానండి గణపయ్యకి. మా ఇంటి గణపయ్యకి ఒకసారి అందరూ దండం పెట్టుకోండి, అందరు బాగుండాలని ఆ గణపయ్యని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ విధంగా అయితే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. సోమవారికి మన నెత్తి మీద 3 మొట్టికాయలు ముడుచుకుని 21 గుంజీలు తీస్తే సోమవారికి మనం కోరిక చెప్పకపోయినా సరే వినాయకుడే తెలుసుకుంటాడంట. అందరికీ బాయ్.